వల్లభనేని వంశీ కుటుంబంలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గన్నవరం నియోజకవర్గానికి వంశీ స్థానంలో ఆయన భార్య పంకజ శ్రీను వైసీపీ ఇన్ఛార్జిగా నియమించినట్లు ప్రచారం ఊపందుకుంది. వంశీ ప్రస్తుతం కేసుల కారణంగా బయట తిరగలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు లీక్ చేస్తున్నాయి. వంశీకి అన్యాయం జరగకుండా ఉండేందుకు ఆయన భార్యకు అవకాశం ఇస్తున్నామని చెబుతున్నారు. ఇదే తరహాలో గతంలో జగన్ దువ్వాడ శ్రీను కుటుంబంలో చిచ్చు పెట్టారని విమర్శలు వచ్చాయి. నందిగం సురేష్ భార్యకు హోమ్ మినిస్టర్ అనే స్థాయిలో సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. వంశీ భార్యను రాజకీయాల్లోకి తేవడాన్ని ఆయన స్వయంగా వ్యతిరేకిస్తున్నారని, గతంలో వారి మధ్య విభేదాలు ఉన్నాయని, ఆమె కేసు కూడా పెట్టినట్లు ప్రచారము జరిగిందని ఆయన సమీప వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వంశీకి దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ ఒక కేసు మాత్రమే పెండింగ్ లో ఉంది. మరోసారి పీటీ వారెంట్ వేయబడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి భార్యకు అవకాశం ఇస్తామని చెబుతూ ఉండడం వెనుక కుట్ర ఉందని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా ఇది వంశీ కుటుంబానికి ఇవ్వబోయే అవకాశానికి చివరకు దుట్టా కుటుంబానికి మళ్లించే ప్రయత్నం కావచ్చని కూడా వారిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.